హాయ్ గాయ్స్, నేను మీ భావన వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. అదేం బిర్యానీ అంటే పిచ్చెక్కిస్తా బాబీ స్టైల్ బిర్యానీస్ ఎలా వండుతారో చూసి నేను కూడా అందులో ఒకటి ట్రై చేస్తున్నాను. అదే దోనే బిర్యానీ, కర్ణాటక స్టైల్ దోనే బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఆ రెసిపీ నేను మీకు చూపించేస్తాను, మీరు కూడా చూడండి. మెయిన్గా ఇప్పుడు బిర్యానీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంత బాగా రెడీ అయ్యి ఉన్నాను, ఇంత బాగా రెడీ అయ్యి ఉండి ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావా అని అనుకోవచ్చు. ఇంత వేడిలో నేనేమనుకున్నానంటే మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనుకున్నాను. సో వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు, ప్లాన్ క్యాన్సిల్ అయింది. సరే అమ్మ ఏదైనా స్పెషల్గా చేయంటే బిర్యానీ చేసుకుందాం అన్నది. సరే చేసేయమంటే ఎప్పుడు నేను చేయడం నువ్వు తినడం అని అడిగింది. సో ఎందుకు మాటిమాటికి వాళ్ళ చేత మాట్లాడమని చెప్పేసి నేను ట్రై చేసేస్తున్నాను. సో ఇది ఇప్పుడు దోనే బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 కప్ పెరుగు, మనకి మెయిన్ పెరుగు. సో అది కూడా వేసేసుకుందాం. మొత్తం ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గాయస్, మనం పసుపు ఉప్పు పెరుగు వేసుకున్నాం కదా చికెన్లో, అదంతా మంచిగా చికెన్ పీసెస్కి పట్టేలాగా చాలా ఒక 5 మినిట్స్ ఇలా నీట్గా ప్రతి పీస్కి నీట్గా పట్టేటట్లు కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు గాయస్ మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదేంటి మిక్సీకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకుంటారా? బిర్యానీ చేయడానికి కావాల్సిన సామాన్ని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలాలని అది ఎలా చేయాలో మీకు చూపించేస్తాను రండి. 2 స్పూన్స్ సోపు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒకటి, మరాఠీ మొగ్గ 2, జాపత్రి, మిరియాలు ఒక 10 నుంచి 15, రాతి పువ్వు 1 కప్పు, 4 యాలకులు, 4 లవంగాలు. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పౌడర్ చేసుకుంటాం. నేను చేసి తీసుకొచ్చేస్తాను. ఇంత ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని. సో ద నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దాన్ని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అవి బాగా ఫ్రై అయినంత వరకు వేయించేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. సరే నీట్గా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం. ఆయిల్లో బాగా వేగేలాగా కలిపేసుకున్నాం. వెంటనే పుదీనా వేసుకుందాం. పుదీనాను కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. గైస్ అయితే ఇందులోనే ఇంకొకటి వేయాలి, మెంతికూర అనమాట. అది మెంతికూర పొద్దున్నే ఫ్రెష్గా మనకి కట్టలు కట్టేసి ఇస్తారు కదా, సో ఆ ఫ్రెష్ ఆకుకూర వేసుకోవాలి. ఇలా పచ్చగా ఉంది. సో నేను వెళ్ళాను అనమాట, నాకు రైతు బజార్లో దొరకలేదు. అందుకు నేను దానికి ఆల్టర్నేట్గా మెంతికూర మనకి దొరుకుతుంది కదా ప్యాకెట్స్లో, ఎండబెట్టేసి ఇలా ఉంటుంది కదా, సో నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. అదైతే మంచి టేస్ట్ వస్తుంది. నాకు అది దొరకలేదు కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఒక కప్ ఇది వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు అవన్నీ కలిపి వేయించేసుకున్నాం బాగా. గ్యాస్ అయితే ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం, పేస్ట్ చేసేసుకుందాం. ఓకేనా? సో చేసేద్దాం రండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్గా 1 కప్ ఆయిల్ వేసుకుందాం. గైస్ అయితే మనకు ముందుగా బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ సామాన్లు కావాలి కదా. బిర్యానీలో మెయిన్ ఉండాల్సింది ఈ రాజాలు అయితే, లేకపోతే బిర్యానీయే తయారవ్వదు. సో ముందుగా ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను సాజీరా రాజా, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు 5, లవంగాలు ఒక 5. ఇవన్నీ చెప్పడానికి నాకు వచ్చిన పాటలు. వీటి పేర్లు తెలియవు కానీ బిర్యానీ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఓకే, ఆయిల్ పెట్టి చాలాసేపు అవుతుంది, అది హీట్ అయిపోయింది. ఇవన్నీ అందులో వేసేసుకుందాం. ఓకేనా? వేసుకోగానే కలుపుకోవాలి గాయస్, అలా వదిలికూడదు. వదిలిసిన బట్టి అయితే మాడిపోతాయి. మాడిపోయిన తర్వాత బిర్యానీ కాదు కదా, ఏది తినలేము. ఓకేనా? దీని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందాం. అవి కొంచెం వేగితే చాలు, మరీ ఎక్కువ మాడిపోయినంత వేగించకూడదు, టేస్ట్ పోద్ది. అప్పుడు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుందాం. ఉల్లిపాయ రాజా వేసుకున్నాం కదా, ఉల్లిపాయ రాజా వాడికి బాగా ఆయిల్ పట్టేటట్టు వాడి తలంతా, వాడి బాడీ అంతా నూనెలో మసాజ్ అయిపోయినంతలాగా మనం వాడి నూనెలో వేయించాలన్నమాట. అయితే ఉల్లిపాయ రాజాని వేసుకున్నాం కదా, అది బాగా నూనెలో ఫ్రై అవ్వడానికి ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలన్నమాట. సారీ, ఉంచుకుంటాం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను గాయస్, ఫస్ట్ టైం కుకింగ్ చేయడం కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూసారు కదా. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాం బాగా కలిసేలాగా.
బాగా వేగే వరకు అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో బాగా వేపాలన్నమాట. అందులోనూ బిర్యానీలో ప్రతి ఐటెం ఒక పవర్ఫుల్ ఐటెం లాంటిదే. అది లేకపోతే బిర్యానీ రెడీ అవ్వదన్నమాట. సో మనం దీన్ని బాగా వేగేలాగా కలుపుతూనే ఉండాలి, వదిలేయకూడదు, అడుగు పట్టేస్తుంది. సో గైస్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఎగిపోయిన తర్వాత టమాటీలు, నేనైతే 3 టమాటీలు తీసుకున్నాను. మనం బిర్యానీ చేసే క్వాంటిటీని బట్టి మనం టమాటా తీసుకోవాలన్నమాట. నేను 3 తీసుకున్నాను. సో ఇది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా ఒక 3 మినిట్స్ అలా వేస్తూనే ఉండాలి. గైస్ అయితే టమాటా వేసుకున్న తర్వాత మనం 3 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలపకపోతే అడుగు పట్టేయడం, మాడిపోవడం ఇదైపోతుంది. అప్పుడు మనం మొదటి నుంచి పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. అందులో మన బిర్యానీ తినాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది అనమాట. సో అలా తయారవుతుంది. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, పసుపు ఉప్పు పెరుగు వేసుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా మనం ఇందులోకి వేసేద్దాం. ఓకేనా. మెయిన్ ఈ కోడి రాజా, అన్నిటికన్నా ఈ రాజా పెద్దవాడు, మిగతా వాళ్ళందరూ చిన్న రాజాలు అనమాట. సో వీడిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం చికెన్కి ఇదంతా పట్టేటట్టు. ఈ కోడి రాజాగాడు ఏంటండి బాబు, ఎంత బరువు ఉన్నాడు, కలపలేకపోతున్నాడు. మా కోడిమామ ఇప్పుడు చాలా బరువు ఉన్నాడు, కొంచెం పోతే బాగా బరువు తగ్గుతాడు, ఎందుకంటే అడిలోనే ఉన్న బ్లడ్ వాటర్ అంతా మనం ఫీల్ చేస్తాం. ఓకేనా. మా మామకు ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకుందాం. ఓకే గైస్ అయితే మనం చికెన్ వేసేసుకున్నాం కదా, అది వేగడానికి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటాం. 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా చికెన్ని మనం వేయించుకుందాం. చూడండి మా కోడిరాజు కూడా ఏడుస్తున్నాడు, లోపల నుంచి నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నాడో నాకు తెలియదు. ఎందుకైనా ఇలా ఉడకబెట్టి తినేస్తాను, ఎంతసేపు నా మీద పడతావేటి, ఏ వారం వచ్చినా సరే ఇంకొకరి మీద పడవేటని అడుగుతున్నాడు. కానీ ఏం చేస్తాను, చికెన్ మీద ఉన్న ప్రేమ అలాంటిది మనకి. ఈ రాజాగడ అంటే పిచ్చిష్టం మనకి, అందులోనూ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వీడికి ఆ రకంగా ఈ రకంగా అన్ని రకాలుగా మసాలాలు పెట్టేసి ఈ రకంగా మొత్తానికి వండుకొని అయితే తినడం చాలా ఇష్టం. అందుకు చూడండి వాడు ఎంత ఏడుస్తున్నాడు, లోపల నుంచి నన్ను ఎంత తిడుతున్నాడు. అయితే నేను మా కోడిరాజు గారికి చెప్పాను, మామ కొంచెం కంగారు పడకరా, నువ్వు ఉడికిపోతే నేను హ్యాపీగా నా కడుపులోకి నేను పంపించి తృప్తిగా నేను పడుకుని పెడతాను రా, నువ్వు నో టెన్షన్ నీకు అని నేను చెప్తున్నా. మరి నీకు బయట తిరిగే పని లేదురా, ఫుడ్ని ఎక్కడ ఎత్తుక్కొని రోజు కష్టపడి ఎందుకు నీకు ఆ బాధ, ఒక్క రోజులో నా పొట్టలోకి వెళ్ళిపోయామంటే హాయిగా నీకు నిద్ర దొరుకుతుంది, నాకు ప్రశాంతత దొరుకుతుంది. అయితే మూత తీసుకొని ఎంతవరకు బాయిల్ అయిందో చూసుకుందాం, ఒకసారి కలిపేసుకుందాం. అయితే ఈ బిర్యానీ నేను ట్రై చేయడానికి గల కారణం పిచ్చెక్కిస్తా బాబీ గారు, అతను కుకింగ్ చేసే స్టైలు, అతను కుకింగ్ చేసే వెరైటీస్ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఎప్పుడు ఒకే రకమైన బిర్యానీలు, ఎప్పుడు ఒకేలాగా వండుకొని తింటే ఒకే టేస్ట్, అంత బోరింగ్గా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే అతని వీడియోస్ చూసి అందులోనే ఓకే ఇది ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా, మనం ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేద్దాం అనేసి ఒకసారి ట్రై చేసేస్తాను అనమాట. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి సేమ్ క్వాంటిటీస్తో. ఇంత కష్టపడుతున్నాం గైస్, చూడండి చెమటలు. ఎవడైనా బుద్ధున్నాడు, ఎవడైనా ఎండాకాలంలో ఇలాంటివి పెట్టుకుంటాడా? ఎండాకాలం అది ఇంత వేడి, ఇక్కడ 46 హీట్ ఉందన్నమాట. ఈ టైంలో విచిత్రమైన కోరికలు ఎవ్వరికీ రావు, అలాంటి వాళ్ళకే వస్తాయి. అదిగో ఇంత వేడిలో పొయ్యి ముందు కూర్చొని ఇలా చెమటలు కక్కుకొని ఒక మాడిని బాధ పెడుతూ నన్ను నేను బాధ పెడుతూ మొత్తానికైతే మాత్రం కానిస్తున్నాను అనమాట. పుదీనా ప్లస్ అలాగే కొత్తిమీర ఇంకా మెంతాకు పౌడర్, అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ నేను వేసుకుందాం. ఎప్పుడు లేని బిర్యానీలు కొత్తగా స్టార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది గైస్, వాటిని పలకడం రాదు, వాటి పేర్లు తెలీదు. ఇప్పుడు దీన్ని బాగా కలిసిపోయేలాగా, ఇప్పుడు పసుపుగా ఉంది కదా, ఇదంతా గ్రీన్గా అయిపోయేటట్టు మనం కలిపేసుకుందాం. చూసారా ఎంత గ్రీన్గా అవుతుందో. అందులో ధనియా పౌడర్ వేసుకోవాలి గైస్, ధనియా పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇది కూడా మన చికెన్ రాజాగాడికి నీట్గా పట్టేసినట్టు కలిపేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అయినంత వరకు వదిలేయడమే. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇందాక ఏదైతే మనం బిర్యానీకి కావాల్సిన మసాలాని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, ఇందాక మనకి బిర్యానీకి కావాల్సిన సంబంధించి స్టార్టింగ్లో చూపించాను కదా, పౌడర్ చేసుకున్నాం మసాలాలన్నీ, ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాం. మెయిన్ బిర్యానీ మంచి టేస్ట్ రావాలి అని అంటే ఈ పౌడరే గైస్. ఈ పౌడర్ని సరైన క్వాంటిటీస్లో అన్నీ తీసుకొని
మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అయిపోతుంది ప్రాసెస్. బాగా మన చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేద్దాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి మనం. ఇందులోని కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది గైస్. సాల్ట్ అయితే అంత టేస్ట్ రాదు, కల్లుప్పు అయితే టేస్ట్ వస్తుంది బాగా. ఇప్పుడు సాల్ట్ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇదేంటి ఎంత కర్రీగా ఉంది, ఎంత నల్లగా ఉంది అనుకోకండి, అందులోనే ఉంటుంది టేస్ట్ అంతా. మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేసి చూసి తిని చెప్పండి ఎంత బాగుంటుంది అనేది. గైస్ అయితే ఇప్పుడు ఈ చికెన్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం. మన చికెన్ రాజా వాడికి కూడా కొంచెం స్విమ్మింగ్ చేస్తాడంట. గైస్ చూసారా, ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. చికెన్ బాయిల్ అవుతుంది కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ స్విమ్మింగ్ చేయడానికి, వాడు స్విమ్మింగ్ చేసుకోవడం కోసం మనం వాటర్ పోసేద్దాం. ఓకేనా? వాహ్, వాడు భలే ఎంజాయ్ చేస్తాడు. దీనంతా బాగా కలిపేసుకుందాం. 5 మినిట్స్ బాగా ముక్కకి పట్టేలాగా మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. ఆహా, బిర్యానీ ఇంకా రైస్ వేయకముందే స్మెల్ అదిరిపోతుంది. ఇంకా బిర్యానీ తయారైన తర్వాత ఇంకెంత బాగుంటుందో. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్ ముందు నుంచి బాస్మతి రైస్ని. చెప్పాను కదా, నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. సో నేను నీట్గా వాష్ చేసుకొని దాన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మరుగుతున్న దీంట్లోకి వేసేసుకున్నాను. ఓకే, వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి, ఎక్కువైపోతే మళ్ళీ రైస్ ముద్దగా అయిపోతుంది. కరెక్ట్ క్వాంటిటీస్ ఉండాలి. మీరు చేసేటప్పుడే ఒకటికి 10 సార్లు చూసుకోండి, ఎందుకంటే పాడైపోయిన తర్వాత మరి ఇంకా మనం ఏం చేయలేము. సో చేసేటప్పుడే జాగ్రత్త పడినట్లయితే చాలా మంచిగా బిర్యానీ వస్తుంది, మనం కూడా హ్యాపీగా తినచ్చు. రైస్ వేసేసుకున్న తర్వాత చాలా సుకుమారంగా కలుపుకోవాలి. దీనికి ఎలాంటి మూత పెట్టకుండా ఇలాగే బాయిల్ అవ్వనివ్వాలి. బయట ఉన్న నేచర్నంతా కూడా మన కోడిరాజాగడ ఆస్వాదించి దాని తర్వాత మనకు ఒక మంచి టేస్ట్ ఇస్తాడనమాట. సో అందుకు మనం ఈ బిర్యానీకి మూత పెట్టకుండానే కుక్ చేసుకుంటాం. ఎవరైనా చక్కగా సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో బయటికి వెళ్ళిపోయి అమ్మమ్మ చేత తాతయ్య చేత వడ్డించుకొని హాయిగా తింటారు. నేను మాత్రం అన్నిటికీ వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ నేనే చేసుకుంటా, నేనే తింటా, నాకు రాందేటి అని పెద్ద ఇదిలా పోటీగత్తిలాగా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఈ ఒక్కలో ఈ వేడిలో ఇలా తయారయ్యి మొత్తానికి బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా వస్తుందో లాస్ట్లో మీకు చెప్పేస్తాను. మరి అంత దారుణంగా అయితే రాదులేండి, ఇంత కష్టపడ్డాను కదా. మా కోడిరాజా కూడా కొంచెం నన్ను గుర్తిస్తాడు. సో ఇప్పుడు మనం అలా 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత 3 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకుంటాం. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ సుకుమారంగా చాలా స్లోగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకుంటాం. మీరు అనుకోవచ్చు, మీకేం పని పట్టలేదా, ఎప్పటికప్పుడు బిర్యానీలు వండుతున్నారని. అంటే పని అయితే ఉంటుంది, కానీ పనితో పాటు ఇష్టాలు కూడా ఉంటాయి కదా. సో అలాంటిదే ఇదొక ఇష్టం అనమాట. నాన్ వెజ్ లవర్స్ మరి వేటిని ఎక్కువ ఇష్టపడతారు? బిర్యానీలని. అందులో నేను కూడా ఒకదాని అనమాట. సో అందుకే నా ఇష్టాలకి నాకు నచ్చినట్టుగా నేను బిర్యానీలు చేసుకొని తినేస్తాను. సో మీరు ఇష్టమైతే ఎంతసేపు అమ్మాల చేత వండించుకోకుండా మనకు కూడా వచ్చని నిరూపించుకోవడానికి మనం కూడా ట్రై చేస్తే రేపు పొద్దున్న మన ఫ్యూచర్లో మనం చేసుకొని హ్యాపీగా తినచ్చు. ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసుకుందే. యాక్చువల్గా నేను తయారు చేసింది కాదు, అమ్మ తయారు చేస్తుంది ఎప్పటికప్పుడు. మేమైతే బయట నెయ్యి తీసుకోము, ఇంట్లోనే మమ్మీ రెడీ చేస్తుంది. పాలు తీసుకుంటుంది అనమాట, రోజు పాలు వేయించుకొని ఇలా చేస్తుంది. సో ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎంత నెయ్యి వేసుకుని హాఫ్ కప్ వేసుకున్నా పర్వాలేదు. నాకైతే మరీ ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను ఒక 6 స్పూన్స్తో స్టాప్ చేశాను. అండ్ ఇంకా మనకి కళ్ళు బాగా కనిపించాలి, జుట్టు బాగా ఎదగాలనుకుంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అది మర్చిపోయాను, బట్ ఇప్పుడు వేస్తున్నాను. అదేంటంటే అసలు ఈ కాలంలో ఫోన్లు చూసి కళ్ళు పోతున్నాయి కదా, మనకి కళ్ళు అనేవి కనిపించకుండా పోతున్నాయి కదా. అయితే కనిపించడానికి ప్లస్ బాగా జుట్టు కూడా ఊడిపోతుంది కదా ఈ మధ్య పొల్యూషన్ వల్ల. ఈ కాలంలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి జుట్టు, నెత్తి మీద ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి. సో
కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ని తెస్తుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ అయితే వేయడం మర్చిపోయాను, మీరైతే ముందుగానే వేసుకోండి. సో నేనైతే ఇప్పుడు వేసేస్తాను, ఎందుకంటే నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇష్టంగా తింటాను కాబట్టి. ఓకేనా? మీరు కూడా ఇలా నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక వేసుకున్న నెయ్యి, కరివేపాకు బాగా కలిసేలాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ గైస్ చూసేద్దండి మనం చేసిన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. బా స్మెల్ అదిరిపోతుంది గైస్, మామూలుగా లేదు గైస్. దోనే బిర్యానీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎంతో ప్రేమగా చేసుకున్న దోనే బిర్యానీని టేస్ట్ చేసేస్తాను, ఎలా అవుతుందో మీకు చెప్పేస్తాను. ముక్క అయితే చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో, స్మెల్ అదిరిపోతుంది గైస్. అబ్బా అమృతంలా ఉంది, నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా మనకు కూడా వంటలు వచ్చు, పర్లే. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, సేమ్ నేను ట్రై చేసినట్టు మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది గైస్. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఇదైందో, అది తిరిగిపోయింది గైస్. ఎప్పుడు ఒకే రకం బిర్యానీ ఏం తింటాం, అప్పుడప్పుడు వెరైటీస్ కూడా తినాలి కదా, వెరైటీగా చేసుకొని మెంతాకేసి చేస్తే ఉన్నది బా. నాకు ఇష్టమైన కంచి బెల్లంలో నాకు ఇష్టమైన బిర్యానీ వడ్డించుకొని ఉల్లిపాయ నంచుకొని బిర్యానీ తింటుంటే అబ్బా ఆ కిక్కే వేరబ్బా. నాకు నిజంగా చెప్పాలంటే రేపు కూడా సేమ్ బిర్యానీ వండుకొని తినాలన్నంత ఇష్టంగా ఉంది, అంత బాగుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి, ట్రై చేసి తిని చెప్పండి నాకు ఎలా ఉందో. ఓకే గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఇప్పుడు నేను ఇదంతా తినేస్తాను. బాయ్.